అహల్య తిరిగి వచ్చిన తర్వాత కావాలంటే తనకు వేరే గాజులు కొనిస్తాను. ఇప్పుడైతే మీరు ఇవి తీసుకోండి. వద్దు సార్. ఎందుకండి వద్దంటున్నారు? మీరు మొన్ననే ఈ గాజులు తీసుకొని ఉంటే అసలు ఈ దొంగతనం గొడవ అంతా ఉండేది కాదు. అప్పుడు నేను ఇచ్చిన వాచ్ తీసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు ఈ గాజులు కూడా తీసుకోండి. వద్దు సార్, ఇవి చాలా ఖరీదైనవి. ఇంత ఖరీదైన గాజులు నాకొద్దు సార్. పర్వాలేదు మీరా గారు, మీ మంచి మనసు కంటే ఇవి పెద్ద ఖరీదైనవి ఏమీ కాదు. నేను ఈ గాజులు ఇక్కడ పెట్టినా ఇవి పోయాయి అంటే మళ్ళీ గొడవలు అవుతాయి. అదే మీ చేతులకు ఉన్నాయనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. గౌతమ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ నర్స్ మీరాకి బంగారు గాజులు ఇవ్వడం ఏంటి? ఎక్కువ ఆలోచించకండి మీరా గారు, ఈ గాజులు తీసుకోండి. చూడండి మీరా గారు, నేనేం చెప్పినా కాదన్నని నాకు ప్రామిస్ చేశారు. నాకు మాట ఇచ్చి తప్పుతారా? లేదు సార్. మరి తీసుకోండి. నా చేతులతో అహల్యకి గాజులు తొడుగుతాను. మీరా గారు, నాదో చిన్న రిక్వెస్ట్ అండి, మీరేం అనుకోరు కదా? ఏంటి సార్ అది? అంటే మీరచ్చం నా అహల్యలాగే ఉన్నారు. అహల్యకి నా చేతులతో గాజులు తొడగాలనుకున్నాను. ఇప్పుడు అహల్య లేదు కాబట్టి మీరేమనుకోనంటే కాసేపు మీరే నా అహల్య అనుకుని నేను మీ చేతులకి ఈ గాజులు తొడుగుతాను. ఆ మీరాని అహల్య అనుకోవడం ఏంటి? ప్లీజ్ మీరా గారు, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. ఇది నా చిన్న కోరిక, ప్లీజ్. గౌతమ్ గారు ఇంతలా ప్రాధేయపడుతున్నారు. కాదు అంటే ఫీల్ అవుతారేమో. తనకి ఈ మాత్రం సంతృప్తినైనా ఇవ్వాలి. మీ ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరా గారు. రండి రండి. చాలా థ్యాంక్స్ మీరా గారు, నా చేతులతో గాజులు వేయించుకున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తుంటే అహల్యం చూస్తున్నట్టుగానే ఉంది. నేను అహల్యనేనండి, కానీ ఆ విషయం మీతో ఎలా చెప్పను? నువ్వు అహల్యవే అని నాకు తెలుసు అహల్య, కానీ నువ్వు బయటపడకుండా నేను బయటపడలేను. గాజుల దొంగతనంలో మేరా పీడ విరగడవుతుందనుకుంటే మొత్తం తారుమారైంది. వాళ్ల మీద ఈగ వాళ్ళనివ్వడం లేదు, మాట కూడా పడనివ్వడం లేదు. అది అహల్య కాకపోతే దానికి అంత రోషం, పౌరుషం, కోపం ఎందుకు? ఒకవేళ తను అహల్య అయితే ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చింది కదా. నేనే అహల్య అని ఎందుకు చెప్పట్లేదు? మొన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు గాని, నిన్న తన మీద దొంగతనం నేరం మోపినప్పుడు గాని తను మౌనంగా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లాలనుకుంది? తనే అహల్య అని చెప్తే ఏ గొడవ ఉండదు కదా. నాకు ఇంకొక డౌట్. అది అహల్య అని గౌతమ్కి తెలుసా తెలీదా? ఒకవేళ తెలిసే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాకైతే ఖచ్చితంగా అది అహల్యనే అనిపిస్తుంది. లేదంటే గౌతమ్ దానికోసం ఇంతలా పాకులాడాడు. అది అహల్యనే అనడానికి ఆధారాలు ఉండాలి కదా అదితి.
ఊరికే తన అహల్యనే అని నిరూపించలేం కదా. అందరం పట్టుకుని దాన్ని నిలదీస్తే సరి. ఆ అవునవును, మనం నిలదీస్తే ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. అవును బామ్మగారు, అదే చేద్దాం. మీరు వెళ్ళి దాన్ని నిలదీయండి. వద్దు. ఇప్పుడు మనం ఏం చేసినా ఆచితూచి చెయ్యాలి. ఒక పని చేద్దాం, దాని మీద ఒక కన్నేసుంచుదాం. అది అహల్యనా కాదా అని దాన్ని పరోక్షంగా మనం తెలుసుకోవాలి. మనం తొందరపడి బయటపడితే అది నిజంగానే తప్పించుకుంటుంది. అది కూడా కరెక్టే బామ్మగారు. దాని గురించి మనకు తెలిసిపోయిందని దానికి తెలిస్తే అది జాగ్రత్త పడుతుంది. ఈ రోజు నుంచి మనం దాన్ని గమనిద్దాం. ఒకవేళ అది నిజంగా అహల్య అయితే ఏం చేద్దాం నానమ్మా? అవును బామ్మగారు, తను అహల్య అని తెలిస్తే తనని ఇంట్లో ఉండనిస్తారా లేదంటే బయటికి పంపిస్తారా? అది నిజంగా అహల్య అయితే దాన్నింట్లో ఎందుకు ఉండనిస్తాను? అది ఇంట్లోంచి వెళ్ళిపోయి మనింటి పరువు గౌరవం మొత్తం తీసింది. నా మనవణ్ణి ముని మనవణ్ణి బాధ పెట్టింది. అలాంటి దాన్ని ఊరికే వదులుతానా? బామ్మగారు, ఆ అహల్య రాకపోతే నాకు గౌతమ్కి పెళ్లి చేస్తానని మీరు మాటిచ్చారు. ఆ, నాకు గుర్తుంది అదితి. నీకోసమైనా సరే ఆ మేరా సంగతేంటో తేలుస్తాను. సరే బామ్మగారు, నేను ఇక బయలుదేరుతాను.